ఇప్పుడు ఈ ఓట్ల చోరీ అంశం ఎటువైపు వెళ్తున్నది? మొత్తం దేశమంతా ఒక మూమెంట్, రాహుల్ గాంధీ ఇండియా కూటమి, ధర్నాలు, ర్యాలీలు, క్యాండిల్ ర్యాలీలు అంటున్నారు, రకరకాల ర్యాలీలు అంటున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిండు, ఏమొచ్చింది? ఆయన ఆరోగ్యం కొంచెం మంచిగా అయినట్టుంది, శరీరంలో వేస్ట్ పదార్థాలు ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోయినట్టున్నాయి. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం జరిగింది? ఇంతకుముందు గదే డబుల్ డిజిట్లు ఉంది, ఇప్పుడు గదే డబుల్ డిజిట్లు ఉంది. వాట్ చేంజ్ కాంగ్రెస్ ఘట్ తర్వాత భారత్ జోడో యాత్ర? ఆయన ఏడ నడుచుకుంటూ పోతే ఆడ ఓడిపోకుండా పోయింది. దొంగోట్లతో గెలిచిరు అంటున్నారు ఎవరు దేశంలో. మరి ఆయన ఎట్లా గెలిచిండు? సరే, మేము దొంగోట్లతో గెలిచినాం కదా, నువ్వు ఎట్లా గెలిచినావు? ఇప్పుడు మీ నాయన బ్యాలెట్ పేపర్లు షెడ్ అయ్యి ఈవీఎంలు మంచి అని మీ నాయన 1989లో ఈవీఎంలని భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసిండు. बाप बैलेट पेपर गलत बोलते, बेटा ईवीएम गलत बोलते, लोग कांग्रेस गलत बोलते, मगर थोड़ा मीडिया चैनल्स को उसका मोहब्बत है, सोरेन का पैसे आ रहा, उन लोग बोल रहा राहुल गांधी अच्छा है बोल के, बस उतना ही. ఎవరన్నారు అచ్చాయి? వీళ్ళు అచ్చాయి, వాళ్ళు అచ్చాయి అని మీరు అంటున్నారు. రాహుల్ గాంధీ చెప్పిండు మీరు దొంగోట్లతో గెలిచిరు అంటుండు. రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అన్న 3 రోజుల ముంగట, ఇటు పక్క దిగ్విజయ్ సింగ్, అటు పక్క జయరాం రమేష్ ను కూర్చోబెట్టుకొని, అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ ఎన్ ఎంపీ ఇన్ దిస్ కంట్రీ అన్నాడు. ఆవేదనేమో. ఏం ఆవేదన? సారీ టు సే, ఏం ఆవేదన? ఆయనకి దానికి అర్థం తెలియదు. తర్వాత జయరాం రమేష్ చెప్తున్నాడు అట్లా అనొద్దు, దాన్ని సరిదిద్దుమని చెప్పి సరిదిద్దిపిస్తున్నాడు. మైకులలో వచ్చిందన్న, నేను టీవీలలో చూసిన, కర్ణాటకలో ఇచ్చిన పీపీటీ రైట్ ఆర్ రాంగ్? 100% తప్పని రఘునందన్ రావు అంటలేడు. వాళ్ళ మంత్రి రాజన్నారెడ్డి ఆయన చెప్పిండు, మరి రాహుల్ గాంధీకి ఏం తెలియదు, అంత తప్పులు మాట్లాడుతుండవు అని చెప్పిండు. ఆయన బీజేపీతో కలిసిపోయింది అంటాడు. ఇట్లా మాట్లాడితే నేనేం చేస్తాను? నీ మంత్రి, నీ కేబినెట్ మంత్రి, నువ్వు ముఖ్యమంత్రిగా పెట్టుకున్న సిద్ధరామయ్య తోటి కలిసి మంత్రిగా పనిచేస్తున్న ఆయన రాహుల్ గాంధీకి ఏం తెలియదు అని తప్పు చెప్పిండంటే నూరు తీస్తారు మీరు, వాడిని మంత్రి పదవి ఉద్యోగమే ఊడగొట్టేస్తారు. గింతనే ఉంటుంది. మీరు ఇంకొక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు కదా, ఫోటోలు, ఆ యొక్క ఓటర్ ఐడీలు, ఆ డీటెయిల్స్ అన్ని పెట్టి ఇది తప్పు ఇది ఒప్పు అని చాలా క్లియర్ గా. ఇప్పుడు ఒక చిన్న పంచాయతీని తీసుకొని పోయినా నేను నిన్న, పటాన్చెరు అనేటువంటి శాసనసభ నియోజకవర్గం సంఖ్య 40, పోలింగ్ స్టేషన్ నెంబర్ 126, మండలం అమీన్పూర్, గ్రామ పంచాయతీ పేరు ఐలాపూర్. అరే మీరు కదా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలని మిమ్మల్ని కదా 4th ఎస్టేట్ అని చెప్పేది మేము, గది మీరు చేయకపోతే మేం చేస్తున్నాం. ఒక చిన్న ఊర్లో చేస్తే 950 ఓట్లు ఉండాల్సిన ఊర్లో 2000 ఓట్లు వచ్చినాయి. ఇవన్నీ దొంగోట్లని ఏడాది నుంచి కొట్లాడితే తీస్తలేదు స్టేట్ ఎన్నికల కమిషన్. 2018లో ఇదే రజత్ కుమార్ ఆనాడు ఎలక్షన్ కమిషనర్ గా ఉండే ఐఎమ్ వెరీ సారీ అన్నాడు కదా, 25 lakh ఓట్స్ తీసేస్తే. ఆనాడు కూడా జరిగింది ఇదే వ్యవహారం కదా. అందుకనే సుప్రీంకోర్టు కూడా చెప్పింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈజ్ కరెక్ట్, యూ ప్రొసీడ్ విత్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పింది. ఇంకో అడుగు ముందుకేసి చెప్పింది, మీరు ఓట్లు తొలగించినటువంటి 65 లక్షల పేర్లు, వాళ్ళ అడ్రస్లు మీరు ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఇవ్వమని కూడా చెప్పింది. ఇస్తాం, రెడీగా ఉన్నాం. ఏం కావాలన్నా నీకు? దొంగోట్లు ఉన్నాయన్నావు, మేము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరగాల. ఈ సమగ్ర 100% జరగాలి. పంచాయతీ ఎన్నికల కంటే ముందే చేయాలి. ఈ భాగ్యనగరంలో దాక్కున్న బంగ్లాదేశీయులు, భాగ్యనగరంలో ఓటు వచ్చిన రోహింగ్యాలు, వీళ్ళందరూ లెక్క తేలాలనే కదా మేము కొట్లాడుతుంది. మీరే కదా చేయాల్సింది. స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తుంది. మేము చేసేదంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి చెప్పడం ఉండదా? ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఎన్నికల అధికారికి చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. బూత్ లెవెల్ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, తర్వాత తహసీల్దారు, తర్వాత జిల్లా ఎన్నికల అధికారి, వీళ్ళంతా కలిసి ఈ ఓటర్ లిస్ట్ ని సవరించాలి. దాన్ని సవరించమని అడుగుతున్నాం మేము. మీరు కూడా అదే అడుగుతారు కదా, ఓట్ చోరీ హోగాయని. సరే, లెట్ ద SIR గో ఆన్ త్రూ ద కంట్రీ, కన్యాకుమారి టు కాశ్మీర్. అంటే వాళ్ళనేది మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటున్నారు, మీకు నచ్చని ఓట్లను తీసేస్తున్నారు. అన్న, నీకు ఇప్పుడు ఈవీఎంలు నచ్చుతలేవు కదా, నీకు బ్యాలెట్ పేపర్ల మీద ప్రేమ ఉంది కదా, నువ్వు పోటీ చేసిన రాయబరేలు అయితే నీతో ఉందని అనుకుంటున్నావు కదా, నువ్వు రాజీనామా చేయి, బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్లకు పోదాం. లెట్ వి ఫేస్ ద ఎలక్షన్. ఆ తర్వాత మోడీ గారిని చేపిద్దాం. LOP అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ని చేపిద్దాం. ముందు LOP గారు రాజీనామా చేయండి. ఆరోపిస్తున్న వ్యక్తి నువ్వు కదా, నువ్వు ముందు రాజీనామా చేయి, బ్యాలెట్లు పెట్టి ఎలక్షన్లు చేస్తాం. తర్వాత మా ప్రధానమంత్రి గారు అన్నిటికీ సిద్ధంగా ఉంటాడు, అన్నిటిని ఎదుర్కొనేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు, అప్పుడు మేము వస్తాం. కోదండరామ్ MLC మళ్ళీ అయ్యే అవకాశం ఉందా? మీరు అడ్వకేట్ గా మీకు లీగల్ పాయింట్స్ తెలుస్తాయి కదా. సుప్రీంకోర్టు ఫుల్ జడ్జిమెంట్ 17th రోజు వచ్చినాక నేను దాని మీద మాట్లాడు. అసలు మొత్తం అసలు కోర్టు అనగానే మీరు వెనకైతున్నారు. రఘునందన్ రావు కోర్టుకు భయపడతాడు, రఘుకు భయపడతాడు, ఇంకో ఎల్ఐకి భయపడతాడు, మల్లయ్యకు భయపడతాడు. బడి మాట్లాడితే రఘన్న భయం అనే పదానికి నా డిక్షనరీలో అర్థం లేదు. కానీ లిమిటేషన్స్ ఉంటాయి, బాధ్యతలు పెరిగినాయి. బాధ్యతాయుత స్థానంలో ఉన్నాం కాబట్టి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అధ్యక్షుడు నేను నీ జాగాలు ఉంటే నీకంటే మంచిగా మాట్లాడు. కాలేదని అసంతృప్తి ఏమైనా ఉందా? ఇప్పుడు నా మొక్క కనబడుతుందా? ఇంటర్వ్యూ కాలుకు బ్యాండేజ్ కట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి వచ్చి 10 రోజులు కాకముందే
పాత ముఖ్యమంత్రి 10 ఏళ్ళు పాలించిన గజ్వేల్కి పాత ముఖ్యమంత్రి పార్టీకి వెళ్ళి ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ని 6 కౌన్సిలర్లను తీసుకొచ్చి ఇదే స్టేజ్ కాడ నడవరాకుంటే బ్యాండేజ్ కట్టుకొని జాయిన్ చేసిపోయినా. ఒకవేళ ఆ అధ్యక్షుని మీద నాకు అసంతృప్తి అంటే నేను ఎందుకు వస్తా అన్న? దవాఖానలో ఉన్న దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు కదా. అంటే పార్టీ డెసిషన్ తీసుకున్న తర్వాత పని చేస్తున్నారేమో తప్ప బిఫోర్ ఆఫ్టర్ ఇంత నీ బుద్ధి ఇంట్లో ఖరాబ్ అయిందన్న? వాన ఖరాబ్ అయిందా? ఎప్పుడు కాదు, ఖరాబ్ అయిందన్న? కాదు, ఖరాబ్ అయింది. మీరు ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాలు తప్ప నేను మొత్తం మంచిగానే ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు. రైట్ రైట్. థ్యాంక్ యూ. ఇది బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.